Hi, this is Kasturi Usha from Bangartali Foundation. First of all, congratulations to CBSE 10th standard. అందరివి రిజల్ట్స్ వచ్చేసాయి. రిజల్ట్స్ లో చూస్తే కూడా మంచి మంచి మార్కులు అచీవ్ చేశారు పిల్లలు. దట్స్ వెరీ నైస్. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్లలు కంప్లీట్ చేశారు కదా, అండ్ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. ఇంకొకటి కూడా నేను మొన్న దీంట్లో చూసాను, ఒక అమ్మాయి అన్ని సబ్జెక్ట్స్ లో 100/100 వచ్చాయి, ఒక్క సబ్జెక్ట్ లో 99 మాత్రమే వచ్చాయట. ఆమె మళ్ళీ నాకు అసలు అందులో ఎందుకు తగ్గాయి అన్న క్వశ్చన్ బోర్డుకి వెళ్ళింది. రియల్లీ పిల్లల్లో మెచ్చుకునే విషయం అని నేను చెప్పట్లేదు, కానీ ఒక ఛాలెంజింగ్ మైండ్ సెట్ మాత్రం పెరుగుతుంది. అంటే అది ఒక 10 సంవత్సరాలు కంటిన్యూషన్ గా వాళ్ళ బేసిక్స్ నేర్చుకుని ప్రతి సబ్జెక్ట్ లోనూ ఒక అవగాహన పెంచుకొని ఫ్యూచర్ లో ఏం చేయాలి అన్న ఒక ఆలోచన బుర్రలో వచ్చేది ఎప్పుడంటే 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాతే. సో వెరీ నైస్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ఆల్ ద CBSE 10th స్టాండర్డ్ స్టూడెంట్స్. సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసాయి, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ అంటే ఆ పిల్లల మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. అది జీవితంలో ఏదో గొప్ప సాధించిన విషయం అని వాళ్ళు అనుకుంటారు. నో డౌట్, ఐ అగ్రీ విత్ దెమ్. ఇక్కడ నెక్స్ట్ ఫ్యూచర్ని వాళ్ళు ఎంత కలర్ఫుల్గా ఊహించుకోవాలో, ఎంత కష్టపడి ఆ అచీవ్మెంట్కి వెళ్ళాలో అని ఆలోచించే ఒక స్టేజ్కి వాళ్ళు ఎదుగుతున్నారు. మీ ఫ్యూచర్లో మీ సక్సెస్ పర్ఫెక్ట్గా మీరు అనుకున్న కలర్ఫుల్ లైఫ్కి మీరు అచీవ్ అవ్వాలని ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.